హలో, నేను మిస్సెస్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎగిరి గంతేసేటువంటి న్యూస్. ఇప్పటి వరకు మన అనంతపురంలో కాశ్మీర్ యాపిల్ పండిస్తున్నారు అనేటువంటి న్యూస్ను మాత్రమే విన్నాం. కానీ కర్నూలులో బంగారాన్ని పండించబోతున్నారు అనేది అతిశయోక్తి కావచ్చు, కానీ నిజం. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారపు గనులని ప్రారంభించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మే ఫస్ట్ వీక్లో ఈ బంగారపు గనులని జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. అక్కడ 10 నుంచి 45 టన్నుల బంగారం ఉంది అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇది బయటికి తీయబోతున్నారు బంగారం. ఇవాళ బంగారం రేటు ఎలా ఉంది? తులం 1,60,000 అలా ఉంది, 24 క్యారెట్ల బంగారం. మరి ఇంత ఖరీదైనటువంటి బంగారపు గనులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎగిరి గంతేయటమే కదా. మరి అక్కడ స్పెషాలిటీ ఏంటంటే జొన్నగిరి ప్రాంతంలో అక్కడ బంగారపు గనులు ఉన్నాయని చెప్పి కనుగొన్నారు శాస్త్రవేత్తలు, భూగర్భ శాస్త్రవేత్తలు, జియోలాజికల్ సైంటిస్టులు కనుక్కున్నారు. ఒక ప్రైవేట్ కంపెనీకి ఈ బంగారాన్ని బయటికి తీసేటువంటి కాంట్రాక్ట్ని ఇచ్చారు. బహుశా భారతదేశంలో ప్రైవేటు సంస్థకి బంగారాన్ని బయటికి తీసేటువంటి టెండర్ని ఫైనల్ చేయటం, కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం అనేది ఫస్ట్ టైం. దీన్ని అంకితం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు జాతికి. అంటే అక్కడ వచ్చేటువంటి బంగారం భారతదేశానికి చెందుతుంది, భారత ప్రభుత్వానికి చెందుతుంది. కాకపోతే ట్యాక్సులు కొంత రాష్ట్ర ప్రభుత్వానికి రావడానికి అవకాశం ఉంది. ఒక జొన్నగిరిలోనే కాదు, కర్నూలులోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో అనేక ప్రాంతాల్లో బంగారపు గనులు ఉన్నాయి అని చెప్పి భూగర్భ శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి మాట. కాకపోతే ట్రయల్ బేస్గా ఇప్పుడు జొన్నగిరిలో బంగారం వెలికితీత కార్యక్రమం స్టార్ట్ అయింది. అలాగే కోలార్ కేజీఎఫ్ గనులు, అక్కడ కూడా మళ్ళా బంగారం తీసేటువంటి దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంటే భారతదేశంలో ఉన్నటువంటి బంగారపు గనులన్నింటినీ బంగారము తీసేదానికి ఉపయోగిస్తే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో బంగారం సరసమైనటువంటి ధరలకు వచ్చేదానికి అవకాశాలు లేకపోలేదు. మన బంగారం మన దగ్గర దిగుమతి చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు ఏడాదికి 10 నుంచి 15 టన్నులు దిగుమతి చేసుకుంటుంది భారత ప్రభుత్వం విదేశాల నుంచి. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి బంగారు గనుల నుంచి బంగారం తీయగలిగితే దిగుమతి తగ్గిపోతుంది. సో ఇప్పటి వరకు ఎందుకు బంగారపు గనులను గుర్తించలేకపోయారు, ఎందుకు బంగారాన్ని తయారు చేయలేకపోవచ్చు అనుకోవచ్చు మీరు. బంగారపు గనులు ఉన్నాయి. ఈవెన్ కేజీఎఫ్ బంగారపు గనులు, బంగారం తీసింది కేజీఎఫ్ ఎప్పటి నుంచో కోలార్ ప్రాంతంలో. కానీ బంగారం అంతర్జాతీయంగా ఉండేటువంటి ధర కంటే మనం గనుల నుంచి తీసేటువంటి ధర ఎక్కువగా ఉండేది ఇటీవల వరకు కూడా. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో పెరిగినటువంటి బంగారం ధరని మనం కనుక కంపేర్ చేస్తే మన గనుల నుంచి తీసేటువంటి బంగారమే తక్కువగా ఉంటుంది. అందుకని ఇప్పుడు మళ్ళీ గనుల నుంచి బంగారం తీసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో జొన్నగిరి ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఇప్పుడు గనుల నుంచి బంగారం తీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. మే ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి నేషనల్గా ఇంటర్నేషనల్గా కూడా న్యూస్ వస్తుంది. అసలు ఏంటి దీని పూర్తి వివరాలు అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉంది, భారతదేశ మైనింగ్ చరిత్రలో దాదాపు 8 దశాబ్దాల తర్వాత, అంటే 80 సంవత్సరాల తర్వాత ఒక సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా తుక్కలి మండలంలోని జొన్నగిరిలో దేశంలోని మొట్టమొదటి ప్రైవేటు బంగారు గని వాణిజ్యపరమైన ఉత్పత్తికి సిద్ధమైంది. 2026 మే మొదటి వారంలో ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయనున్నారు. ఇది కేవలం ఒక గని ప్రారంభం మాత్రమే కాదు, విదేశీ దిగుమతులపై ఆధారపడిన భారత పసిడి మార్కెట్లో ఒక స్వయం సమృద్ధి దిశగా వేసిన తొలి అడుగు. కర్నూలు జిల్లాలోని జొన్నగిరి, ఎర్రగుడి, పగిడిరాయి గ్రామాల్లో దాదాపు 598 హెక్టార్లు, అంటే దాదాపుగా 12,000 ఎకరాల్లో ఉంది. ఈ 598 హెక్టార్ల విస్తరణలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు కోసం
జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇది 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గనుల నుంచి బంగారం తీస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ కమర్షియల్ ట్రయల్స్ వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో త్రివేణి ఎర్త్ మూవర్స్, లాయిడ్స్ మెటల్స్ మరియు డక్కన్ గోల్డ్ మైన్స్ భాగస్వాములుగా ఉన్నాయి. కేవలం మైనింగ్ మాత్రమే కాకుండా జియో మైసూర్ బ్రాండ్ పేరుతో నేరుగా జ్యువెలరీలకే బంగారాన్ని విక్రయించాలనే కంపెనీ భావించడం విశేషం. సో జియో మైసూర్ బ్రాండ్ తోటి ఈ బంగారాన్ని నేరుగా జ్యువెలరీ షాపులకి అమ్మడానికి సిద్ధమవుతుంది. ఇదే జరిగితే కనుక ఖచ్చితంగా బంగారం మనకి తక్కువ రేటుకి వచ్చే అవకాశం ఉంది. ఏముంది, మనకు ఇప్పుడు అక్కడే 45 టన్నుల బంగారం ఉంది. అది జ్యువెలరీ షాప్కి చేస్తే ఈ దేశాల నుంచి వచ్చే ట్యాక్స్ తగ్గుతుంది. మరి ఆ ట్యాక్స్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు తక్కువ రేటుకే బంగారం వస్తుంది. చాలామంది ఆ మధ్య నేను ఈ మన భారతదేశంలో చాలా గనులు ఉన్నాయి, అవి తీస్తే తక్కువ వస్తుందంటే ఎవరు నమ్మలా. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు. 600 కేజీల లక్ష్యం. ఒక గని సామర్థ్యం గురించి త్రివేణి ఎర్త్ మూవర్స్ మేనేజింగ్ డైరెక్టర్ బి ప్రభాకరన్ మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇప్పటికీ ఉత్పత్తి పరీక్షలు ప్రారంభించాము. 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 600 కేజీల బంగారాన్ని ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పి ఆయన చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో 2027 అంటే మరొక ఏడాదిలో 600 కేజీల బంగారాన్ని ఆ గని నుంచి బయటకు తీయడానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ గనిలో 13 టన్నులు బంగారం ఉందని ధృవీకరించారు. ఇంకా అన్వేషణ చేయబోతున్నారు. అన్వేషణ ద్వారా మరొక 42 టన్నులు బంగారం అవకాశం ఉంది. వెరసి 42 ప్లస్ 13 53 55 56 టన్నులు ఉంది. 56 టన్నుల బంగారం ఉంది కేవలం ఇదొక్క గనిలోనే. ఇలాంటి గనులు ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఉన్నాయి చాలా. పూర్తి స్థాయిలో ఉత్పత్తి మొదలైతే ఏడాదికి 2 టన్నుల బంగారాన్ని ఇక్కడి నుంచి వెలికి తీయచ్చు. ఈ 2 టన్నుల బంగారం ఆంధ్రప్రదేశ్ మార్కెట్లో జ్యువెలరీ షాపులకి ఇస్తే చాలా తక్కువ రేటుకి బంగారం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని కర్ణాటక హట్టి గనుల నుంచి జొన్నగిరి దేశంలోని అతిపెద్ద బంగారు ఉత్పత్తి కేంద్రంగా అవతరిస్తుంది. సో భారతదేశం ఏటా 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. నేను ఇందాక 10-15 అన్నా, కాదు, 700 నుంచి 800 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ముడి చమురు ద్వారా దేశం అత్యధికంగా ఖర్చు చేస్తుంది. దీనికోసమే 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన గోల్డ్ ఇంపోర్ట్స్ రికార్డు స్థాయిలో $71.98 బిలియన్ చేరాయి. దేశీయంగా మనం కేవలం 1.5 టన్నులే ఉత్పత్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు 1.5 అంట. ఈ నేపథ్యంలో జొన్నగిరి వంటి ప్రైవేటు గనుల రాక దిగుమతుల భారాన్ని తగ్గించడమే కాకుండా మైనింగ్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. బంగారం వెలికి తీసే విధానం. జొన్నగిరిలో ప్రధానంగా ఓపెన్ కాస్ట్ పద్ధతిలో మైనింగ్ చేస్తారు. ఇక్కడ లభించే బంగారు ఖనిజాన్ని శుద్ధి చేయడానికి కార్బన్ ఇన్ లీచ్ అనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారు. దీనివల్ల ఖనిజం నుండి గరిష్టంగా బంగారాన్ని వేరు చేయడం సాధ్యమవుతుంది. సో దీని ద్వారా ఏంటి, 300 నుంచి 500 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. మైనింగ్ ఇంజనీర్లు, జియాలజిస్టులతో పాటు స్థానిక కూలీలకు కూడా ఇది ఆర్థికంగా మంచి అవకాశం ఇవ్వబోతుంది. చారిత్రక నేపథ్యం ఏంటంటే, జొన్నగిరి ప్రాంతంలో అశోకుడి కాలం నాటి ఎర్రగుడి శాసనాలకు ప్రసిద్ధి. ఇప్పుడు అదే ప్రాంతంలో బంగారు గని బయటపడడం దానికి మరింత ప్రాముఖ్యతను తెచ్చింది. పురావస్తు శాఖ మరియు మైనింగ్ విభాగం సమన్వయంతో ఈ ప్రాజెక్టు ముందుకు సాగుతుంది. సో ఇది విన్న తర్వాత మనకు బంగారం ఖచ్చితంగా ఎంతో కొంత తక్కువ వస్తుంది. డెఫినెట్గా బంగారం మనకి తక్కువ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకనంటే అక్కడ కర్ణాటకలో ఉండేటువంటి గనులు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి గనులు కానీ మొత్తం కనుక బంగారాన్ని బయటికి తీయటం మొదలు పెడితే దిగుమతి సుంకాలు ఇవన్నీ తగ్గిపోతాయి. దిగుమతి సుంకాలు ఉండవు, ఎక్సైజ్ డ్యూటీస్ ఉండవు, ఇవేమీ ఉండవు. మనకి బంగారం చాలా తక్కువ రేటుకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ విషయం నేను ఎప్పుడో సంవత్సరం క్రితం చెప్తే చాలామంది ఇప్పటికి కూడా నన్ను అడుగుతూ ఉంటారు, మీరు చెప్పారు కదా తక్కువ వస్తుందని, ఎప్పుడు వస్తుంది మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఆ గనుల నుంచి పూర్తి స్థాయిలో బంగారం ఉత్పత్తి కనుక జరిగితే ఖచ్చితంగా తులం బంగారం 30 నుంచి 40 వేలకు వస్తుంది అని చెప్పా. అంతే తప్ప ఎకాయకిన 30 నుంచి 40 వేలకు తులం బంగారం వస్తుందని చెప్పి కదా ఎక్కడొచ్చిందని చెప్పి చాలామంది అడుగుతున్నారు. నేను చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉండేటువంటి గనులన్నింటిలో కనుక ఉత్పత్తి కనుక సామర్థ్యం మేరకు కనుక చేయగలిగితే తులం 30 నుంచి 40 వేల మధ్యలో వచ్చే అవకాశం ఉంది అని చెప్పాను. సో కాబట్టి దానికి ఒక తొలి అడుగు పడింది. మే నెలలో ఫస్ట్ వీక్లో చంద్రబాబు నాయుడు గారు జాతికి అంకితం చేయబోతున్నారు.
ఈ జొన్నగిరి అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ బంగారు గనిని ఇది సంవత్సరానికి దాదాపుగా 2 టన్నుల వరకు తీయచ్చు అని చెప్తున్నారు. అది కనుక తీసినా చాలా వరకు బంగారం ధరలు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక మరిన్ని గనులు బంగారం తీయడానికి ఉపయోగించుకోవాలి, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలని కోరుకుందాం. అదే జరిగితే ఖచ్చితంగా మనం బంగారం ప్రియులు కాబట్టి మన వాళ్ళందరూ సరసమైన ధరలకు వచ్చే అవకాశం లేకపోలేదు. థ్యాంక్ యూ.